హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ ఏంటంటే రేపే మనకి శ్రీరామనవమి. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది పానకం, వడపప్పు. సో, సింపుల్‌గా పానకం, వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే తీసుకున్నానండి. సో, 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. సో, ఆ వాటర్‌లో బాగా బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని ఒకసారి ఆ వాటర్‌నంతా కూడా మళ్ళీ వడపోసుకోవాలండి. ఎందుకంటే మనకి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అది ఉంటాయి కాబట్టి సో, వడపోసుకున్న తర్వాత జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్‌తో మనకి పానకం రెడీ అయిపోతుంది. వాటరు, బెల్లము అండ్ ఇలాచి యాలకులు అండి. యాలకులు పొడైనా వేయొచ్చు, అలాగే వేయొచ్చు అండ్ మిరియాల పొడి. ఇంతే అండి సింపుల్‌గా పానకం రెడీ అయిపోతుంది. నేనైతే యాలకులు అలాగే ఏసేసుకున్నాను. పొడి వేయలేదు. అండ్ మిరియాల పొడి ఏసేసాను. జస్ట్ ఇంతే అండి పానకం. వాటరు, బెల్లము, యాలకులు, యాలకుల పొడి లేదా మిరియాల పొడి. ఇంతే అండి మనకు పానకం రెడీ. నెక్స్ట్ వడపప్పుకి ఏం చేయాలి అంటే ముందుగా పెసరపప్పు అండి. వడపప్పుకి మనం యూజ్ చేసేది పెసరపప్పు కాబట్టి ఒక 3-4 అవర్స్ ముందే మనం నానబెట్టేసుకోవాలి. సో, మినిమం 3 అవర్స్ ఉండాలి. సో, 3 అవర్స్ పైన ఉన్నా కూడా 4 అవర్స్ ఉన్నా కూడా బాగుంటుంది. సో, బట్ మినిమం 3 అవర్స్ కంటే 3 అవర్స్ అయితే ఉంటే మనకు పప్పు అనేది బాగుంటుందన్నమాట. సో, ఆ వాటర్నంతా వంపేసి పప్పుని పక్కకు తీసేసుకుంటాము. సో, దీంట్లో తర్వాత మనం యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ మన ఇష్టం అనమాట. నేనైతే క్యారెట్టు, కీరా అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, కార్న్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ సింపుల్‌గా ఇదైతే తినడానికి పెసరపప్పు కాంబినేషన్ కీరా అవ్వచ్చు, క్యారెట్ అవ్వచ్చు బావుంటది. సో, నేనైతే ఇంకా బాబు అందరూ తింటారు కాబట్టి సింపుల్‌గా కొత్తిమీర కొంచెం, క్యారెట్ కొంచెము, సాల్ట్ అండ్ పచ్చిమిర్చి ఏసి వడపప్పు అయితే రెడీ చేసేసాను. ఇదే శ్రీరామనవమి స్పెషల్ పానకం, వడపప్పు. సో, సింపుల్‌గా మీ ఇంట్లో కూడా రెడీ చేసేసుకోండి. ఇదే అండి పానకం, వడపప్పు తయారీ విధానం. పెద్ద పెద్ద ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. సో, శ్రీరామనవమి స్పెషల్ పానకం, వడపప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.